అది కాదు, ముందు ప్రజల్ని కాపాడుకోవాలని కాపాడుకున్నారు. ఆ తర్వాత ఉన్న సమయం అంతా కూడా మీరు చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా శంకుస్థాపనలేసి వదిలేలా 17 మెడికల్ కాలేజీలకి భూమి పూజ చేస్తే శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ 5 కాలేజీలు ఓపెన్ అయ్యి రన్నింగ్లో ఉన్నాయి. ఈ ఇయర్కి ఇంకొక 4-5 ఓపెన్ చేస్తున్నారు. అంటే ఎలా పనిచేస్తున్నారు అనేది మీరు గమనించాలి. పోర్ట్లు, మచిలీపట్నం, నేను కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్, టెంకాయ కొట్టి శిలాపాలకం వేస్తే ఆ రోజే పని స్టార్ట్ అయింది. ఈరోజు చూడండి, ఇప్పుడు అది లాంచ్ చేసే స్థాయికి వెళ్ళింది. అది లీడర్షిప్ అంటే. ఏదో టీవీలు ఉన్నాయి, మన పచ్చ ఛానల్, మనం ఏం చెప్తే అది రాస్తారన్నట్టు మాట్లాడతారు. స్కూల్స్ అన్నీ ఒకసారి ఎలా చేస్తారు? ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఎన్ని వేల కోట్లు పెట్టాం. ఇంతకుముందు ఎప్పుడైనా ఇన్ని వేల కోట్లు విద్య మీద పెట్టారో ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే విదేశీ విద్య ఎంత మంది చెప్తున్నారు. ఎవరికి ఆ తెలుగు మీడియం టీచర్లతో ఇంగ్లీష్ మీడియం పాఠాలు ఏం చెప్పిస్తారని అడుగుతారు. ఇంగ్లీష్ మీడియం రాకపోతే మన ఐక్యరాజ్య సమితికి పోయి ఇంగ్లీష్ ఎలా మాట్లాడారు పిల్లలు? గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ గురించి ఎలా చెప్పారు? ఆ నలుగురికి తప్ప, మిగతా ఏ నలుగురికి తప్ప? అక్కడికి వెళ్ళిన పిల్లలకి తప్ప అలాగే మాట్లాడతారు. అంతకుముందు ఆ స్కూల్కి మీరు వెళ్తే మీకు ఏ స్కూల్కైనా వెళ్ళండి, ఆ స్కూల్ కాదు. ఇప్పుడు మీరే చూస్తున్నారు, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఈ బటన్ నొక్కే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాలో చేశారో ఆ జిల్లాలో పిల్లలే మాట్లాడారు కదా. మీరు కావాలంటే ఆ క్యాసెట్స్ ఒకసారి రివైండ్ చేయండి. ఈ మాట్లాడే చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్కి, లోకేష్ ఇంగ్లీష్కి, పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్కి, వాళ్ళ ఇంగ్లీష్కి తేడా చూడండి. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇంకా కూడా సీఎంలుగా చేసినా కూడా వాట్ ఐఎమ్ సేయింగ్, వాట్ ఐఎమ్ సేయింగ్, వాట్ ఐఎమ్ సేయింగే తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే. ఎందుకంటే వాళ్ళకి జగన్ గారిని చూస్తే కడుపు మంట. ఇంత చిన్న వయసులో ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నాడు ఈ స్టేట్లో? నేను